హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే పిల్లలకి యూజ్ అయ్యే టాయ్స్ అయితే చూపించబోతున్నానండి. నేను తీసుకున్న టాయ్స్లో ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఏమేమి యూజ్ అవ్వవు అనేవి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకా ఎలాంటి టాయ్స్ తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా ఫుల్ వీడియో ఇప్పుడు చూపిస్తానండి, నా దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ టాయ్స్ యాక్చువల్లీ ఇవి నేను క్యూట్గా ఉంటాయి, డెకరేషన్ పీస్గా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు అయితే పెద్దగా ఆడరు, మెయిన్గా అబ్బాయిలు అయితే అస్సలు ఆడరండి టాయ్స్. నా సాఫ్ట్ టాయ్స్ మెయిన్గా, నార్మల్ టాయ్స్ అయితే కొనొచ్చు. సాఫ్ట్ టాయ్స్ అమ్మాయిలు అయితే నాకు తెలిసి ఆడుకుంటారు అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ అబ్బాయిలు అయితే పెద్దగా ఏమీ అంత ఎక్కువ ఆడు, ఒక్కొక్కసారి తీస్తాడు బట్ అంత ఎక్కువ కాదు. సో పిల్లల కోసం అన్నట్టు పర్టికులర్గా అయితే కొనడం వేస్ట్. నార్మల్గా మనం తర్వాత డెకరేషన్కి అలా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు తీసుకోవచ్చు. టాయ్స్ అయితే బాగున్నాయి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నట్టున్నా, ఐ థింక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, నేను లింక్ ఇస్తాను. టాయ్స్ అయితే అన్నీ క్యూట్గా ఉన్నాయి. నేను అంటే క్యూట్ ఇన్ ద సెన్స్ టాయ్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, అండ్ మనం డెకరేటివ్గా అయితే బాగుంటుంది అనమాట, డెకరేషన్గా పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒక సెట్లో తీసుకున్నట్టున్నానండి. మిక్కీ మౌస్ మాత్రం పింక్ అండ్ రెడ్ 2 సెట్ వచ్చింది పెయిర్, అదొకటి విడిగా తీసుకున్నా. అండ్ ఇవన్నీ కూడా యానిమల్స్ లాగా అనమాట, ఎలిఫెంట్ అండ్ ఇది పికాచు, యూనికార్న్, ఇట్లా అన్నీ ఒక సెట్ వచ్చాయి. 5 అనుకుంటావి. సో మధ్య మధ్యలో మీరు ఇలాంటి కూరలు తినాల్సి వస్తుంది. సో అవైతే సాఫ్ట్ టాయ్స్ గురించి చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్నప్పుడు బాగానే ఉంటాయి, బట్ పెద్దగా ఎక్కువ అయితే కొనాల్సిన ఇది లేదు, బట్ తీసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లల అటెన్షన్కి కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మనం వాళ్ళు ఏడుస్తున్నా లేకపోతే క్రాంకీగా ఉన్నా ఇంకేదన్నా సిచ్యువేషన్లో ఇది ఆన్ చేసి పెడితే ఆగుతారనమాట. ఇప్పటికీ ఆగుతాడు త్రియాంష్. దీంట్లో డక్ ఉంటుంది. యాక్చువల్లీ మంకీ అంటే త్రియాంష్కి చాలా ఇష్టం. ఇది బ్యాటరీ పోయింది. బ్యాటరీ పోవడం అంటే అసలు పని చేయట్లా, బ్యాటరీ వేరే వేసినా కానీ వర్క్ చేయట్లా, కానీ ఆడతాడు అనమాట. ఇది ఇలా డ్రమ్స్ కొట్టుకుంటూ మిక్కీ మౌస్తో పని చేయకపోయినా ఆడతాడు. మిక్కీ మౌస్ అంటున్నా, మంకీతో పని చేయకపోయినా ఆడతాడు. సో ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే లండన్లో కాస్ట్ ఎక్కువ. ఇది ఒక్కొక్కటి 15 pounds అనుకుంటా, 15 or 20, కొన్ని 15, మ్యాక్సిమం 15 ఉంటాయిలేండి. సో 15 pounds అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1600, 1550 to 1600 ఉంటుంది. సో అంత కాస్ట్ నాకు కొంచెం ఇది అనిపించింది, ఎందుకంటే తొందరగా పాడైపోతాయి అనమాట ఇక్కడ తీసుకున్నవి. కాస్ట్ పెట్టినా పర్లేదు, బట్ అవి లాంగ్ టర్మ్ ఉంటే పర్లేదు, బట్ అంత లాంగ్ టర్మ్ ఉండవు, ఎందుకో నాకు తెలీదు. అంత కాస్ట్ పెట్టినా క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతే తొందరగా పాడైపోతాయి, ఎందుకో నాకు తెలియదు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకోటి ఉంటుందండి, డక్. మేబీ దీంట్లో ఉన్నట్టుంది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఏం చేస్తున్నామ్మా, ఇదిగో బుడ్డమ్మ టెడ్డీ తీసుకో. టెడ్డీ నోసా, టెడ్డీ నోసా, సిట్టమ్మా. సో నేను ఈ టాయ్స్ చెప్పాను కదా, దీంట్లో త్రియాంష్ బాగా ఆడేది ఏంటంటే ర్యాబిట్తో ఆడతాడనమాట. ఎక్కడున్న ర్యాబిట్ తెచ్చుకుంటాడు, ర్యాబిట్ని పట్టుకొని ఆడతాడు. ఈ క్యారెట్కి అట్రాక్ట్ అయినట్టున్నాడు మేబీ. ఇదిగో నీ ఫేవరెట్ నాన్న చిన్నమ్మ, ఆ వీడియోలో ర్యాబిట్ని చూసి పట్టుకోవడానికి. ఇదిగో సో మంకీ ఒకటి, డక్ ఒకటి, ఇంకోటి పెంగ్విన్స్ తీసుకున్నాయి, ఇలాగా వెళ్తూ ఉంటాయి కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా దగ్గర చూసాను నేను కూడా. అది కూడా అంతే 15 pounds అనుకుంటా, 15 or 18 అనుకుంటా, అది గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. ఆల్మోస్ట్ అంతే ఉంటాయిలేండి ప్రైసెస్, బట్ అదైతే అసలు పూర్తిగా వేస్ట్ అనిపించింది నాకు. ఇవన్నీ కొంచెం చూస్తాడు, ఇవి బాగానే ఉంటాయి, కొంచెం చూస్తూ ఉంటాడు, ఆడతాడు. అది మాత్రం కంప్లీట్లీ వేస్ట్ అండి, ఎందుకంటే అస్సలు ఉండనియడు. ఫస్ట్ అది మనం బిల్డ్ చేయంగానే అది కూల్చేదాకా నిద్ర పట్టదు అనమాట. సో ఇలా సెట్ వస్తుంది. ఆ పెంగ్విన్స్ ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి, స్టెప్స్ మీద ఎక్కుతూ ఉంటాయి. సో అదనమాట, అస్సలు ఉండనీయడు. అది మనం బిల్డ్ చేసే లోపే అది ఎరక్కొట్టేస్తాడు. సో అసలు ఎప్పుడు అదైతే పెట్టిందే లేదు, ఆడిందే లేదు. సో అదైతే వేస్ట్. అండ్ దాని తర్వాత ఇది పెంగ్విన్స్ది
ఇలా ఇలా స్టెప్ ఎక్కుతూ ఉంటాయి కదా, అది అస్సలు ఉండనీడు అనమాట. సో ఇలాంటివి అయితే వేస్ట్ అనమాట. ఇది మంకీను డక్ అయితే ఆడతాడు బాగానే. అండ్ నెక్స్ట్ ఇది యాక్చువల్లీ జస్ట్ నార్మల్గా నేను స్పాల్ అది పెట్టేటప్పుడు ఇంకా త్రియాంష్కి బోర్ కొడుతుంది అని చెప్పి అక్కడ కనిపిస్తే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా బాగానే ఎంజాయ్ చేస్తాడు, బట్ అంత నీడేం కాదు, జస్ట్ సింపుల్ టాయ్. అండ్ నెక్స్ట్ త్రియాంష్ పుట్టినప్పుడు మమ్మీ వచ్చేటప్పుడు కొన్ని టాయ్స్ తెప్పించాను. దాంట్లో ఫస్ట్ అయితే బుక్స్ తెప్పించానండి. సో ఇది వచ్చేసి 10 అనుకుంటా సెట్. ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నా 15+ months యాక్చువల్లీ, కానీ నేను లైక్ 8-9 months నుంచి ఏమో స్టార్ట్ చేసినట్టున్నాను. సో ఇవి ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 6 7 8 9 10 బుక్స్ వస్తాయి. ఇదిగోండి, ఫస్ట్ వర్డ్స్ అని ఒక బుక్ ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్స్, వెహికల్స్, నో యువర్ బాడీ, యానిమల్స్, బర్డ్స్, షేప్స్ అండ్ సైజెస్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ వర్డ్ అనేవి ఉన్నాయి కదా, ముందు అది స్టార్ట్ చేసా. ఆ తర్వాత నాకు ఆ బుక్ చాలా రోజులు కనిపించలేదన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి వేరే బుక్ తీసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టార్ట్ చేశాను. ఇది మాత్రం చెప్పంగానే వచ్చేస్తాడు అనమాట, ఎక్కడున్నా వచ్చి వింటూ ఉంటాడు. సో కొంచెం మైండ్లోకి వెళ్తాయి, బట్ అది ఎంతవరకు వెళ్తాయి అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలిసిద్ది కదా. బట్ కూర్చొని వింటాడు. ఇవి అయితే మంచి బుక్స్ అండి, నేనైతే చాలా సజెస్ట్ చేస్తాను. 10 బుక్స్ ఉంటాయి, 15+ months అని ఉంది, కానీ మనం 6 months ఇంకా ఎర్లీగా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అండ్ టైం ఉండి మనం కూర్చొని జస్ట్ డైలీ ఒక 10 minutes అలా ఒకసారి మొత్తం బుక్ అంతా చెప్పి అలా చెప్పచ్చు అనమాట. సో బాగుంటాయి, అదైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. సో అవైతే బుక్స్ కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ దాని తర్వాత ఇదేంటంటే లైక్ ఇదేందన్నా, నేను టాయ్స్ తీస్తూ ఉంటే త్రియాంష్ ఒక్కొక్క టాయ్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో అందుకని చెప్పి కొంచెం టాయ్స్ కనిపించవు. ఇది యాక్చువల్లీ మిషన్తో వస్తుందండి, చిన్న కార్డ్ లాగా మిషన్ ఉంటుంది. నేను ఫోటో ఎక్కడైనా ఇంక్లూడ్ చేస్తా. యాక్చువల్లీ ఇది దీంట్లో కూడా మంచిగానే ఉంటాయి. ఇదిగోండి, యానిమల్స్, డైలీ నెసెసిటీస్, వెహికల్స్, ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కాస్ట్యూమ్స్, నేచర్, కలర్స్, పర్సన్, జాబ్, షేప్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. ఇవేంటంటే జస్ట్ కార్డ్ లాగా వస్తాయి అన్నమాట. ఈ కార్డు మనం దాంట్లో పెడితే అది రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది క్యాబేజ్ కదా, క్యాబేజ్ అని చదువుతుంది. సో ఇదేమో కార్న్, అట్లా అదే చదువు వినిపిస్తుంది. ఇదంటే మనం చెప్పాలి, అదేమో మిషన్ ఆటోమేటిక్గా చదువుతుంది అనమాట. బట్ నాకు ఇదైతే అసలు వద్దనే అనిపించింది, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంది, అంటే ప్రొనౌన్సియేషన్ అంతా కరెక్ట్గా వస్తుంది. మనం ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే వర్డ్స్ కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పచ్చు, అదైతే కరెక్ట్గా చెప్పిద్దని నేను అనుకున్నా స్టార్టింగ్లో. బట్ ఇది చూసాడా అంటే కాచ్ త్రియాంష్ ఫస్ట్ తీసుకెళ్ళిపోతాడు. ఈ బుక్లో నేను చెప్తూ ఉంటే చక్కగా కూర్చొని వింటాడు, అండ్ ఒక్కొక్కసారి తనే బుక్ తీసుకొచ్చి అని చూపిస్తూ ఉంటాడు అనమాట, అంటే చదవమని చెప్పేసి. కానీ ఇది మాత్రం అస్సలు వినడు. సో నాకేమనిపించిందంటే మనం చెప్పేది డిఫరెంట్ ఉంటుంది, ఏదైనా ఇప్పుడు ఫోన్లో నేర్చుకునేదానికి మనం చెప్పి నేర్పించేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది కూడా అంతే. సో నాకైతే ఇదంతా యూజ్ అనిపించలా. స్టార్టింగ్లో లైక్ నేను 6 months అలా ఉన్నప్పుడు చెప్పేదాన్ని, చూపించేదాన్ని, అప్పుడైతే చూసేవాడు. బట్ ఇంకా పాకడం వచ్చేసి బాగా ఆ టైం నుంచి ఇంకా అసలు ఉంచేవాడు కాదనమాట. కార్డ్స్ అదిగోండి, కొన్ని కార్డ్స్ అక్కడక్కడ పడేస్తూ ఉంటాడు అనమాట. సో అవైతే అంత యూస్ కాదు. అండ్ నెక్స్ట్ బాల్స్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా మంచి యాక్టివిటీ. బాల్స్, బ్యాట్ ఇవన్నీ అంత యాక్టివిటీ ఏముంటుంది అనుకుంటారు, బట్ చాలా మంచి యాక్టివిటీ. మనం ప్రొనౌన్సియేషన్ నేర్పించవచ్చు. అండ్ దాంతోపాటు క్యాచ్ అంటే వాళ్ళకి క్యాచ్ పట్టడం రాదు, బట్ అదొక యాక్టివిటీలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది ఇది మాత్రం. సారీ, నేను నైట్ కూడా బాల్ కనిపించట్లేదు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి. ఇదిగోండి, ఈ 2 కుప్పల్లో ఎక్కడో కూరుకుపోయింది అనమాట, ఇవాళ దొరికింది. సో బెలూన్స్ త్రియాంష్ బర్త్డేకి అప్పుడు కొన్ని బెలూన్స్ ఉంచాను అనమాట, అవి అన్నీ పగిలిపోయి ఒక్కటి ఉంటే నైట్ ఇంకా దాంతోనే ఆడాడు. క్యాచ్ అని నాకు వేయడం
సో అదైతే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది ఇంకా చిన్నది. సో దీంతో ఆల్రెడీ స్టార్టింగ్లో ట్రై చేసాలేండి, దాని తర్వాత మళ్ళీ బెలూన్ వచ్చింది. సో మళ్ళీ ఇంకా ఇది అలవాటు చేయాలి. సో బాల్స్ అయితే చాలానే ఉన్నాయిలేండి. 3 బర్త్డే అప్పుడు డాడీ పంపించారని చెప్పా కదా, సో ఆ బాల్స్ అనమాట. సో అదైతే చాలా మంచి యాక్టివిటీ. బాల్తో అయితే కంపల్సరీ ట్రై చేయించండి, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు 3 ఏజ్ వచ్చేసి 1 ఇయర్. సో 1 ఇయర్ ఇన్ ద సెన్స్ 13 months అనమాట. 13 months కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా 14 ఎందుకు అరుస్తున్నా? నో నో. సో 13 months ఫినిష్ అయిపోయాయి అనమాట. సో నేను చెప్పేవి కూడా 6 months 7 months నుంచి కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇవి. అండ్ దాని తర్వాత నేను తీసుకున్న వచ్చేసి ఈ కార్డ్స్. ఇవి కూడా రాంగ్ డెసిషన్ అనిపించింది నాకు. ఇవి నేను యాక్చువల్లీ ఇది చిన్న వుడ్ది వస్తుందండి, ఇందాక కనిపించింది, ఇప్పుడు మళ్ళీ కనిపించట్లా. సో వుడ్ది వస్తుంది, లేకపోయినా కానీ ఇట్లా పెట్టి చెప్పచ్చు. ఇది డాగ్, ఎలిఫెంట్ అలా చూపించవచ్చు. ఇది ఓకే అనమాట, నేను అంత సజెస్ట్ చేయను. బట్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి మేబీ ఇంకొంచెం ఏజ్ పెరిగాక అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే వేస్ట్ అని చెప్తున్నా ఈ ఏజ్కి. బేసిక్గా ఇప్పుడు 3 yearsకి చెప్పాను కదా 13 months అని, ఈ ఏజ్కి కొంచెం అంత రావట్లేదు. మేబీ ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ చూపించడానికి బాగానే ఉండొచ్చు. బట్ నేనైతే దీనికన్నా ఆ బుక్స్ ప్రిఫర్ చేస్తానండి. అన్నీ ఉంటాయి దాంట్లో, చెప్పా కదా ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు యానిమల్స్ కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. బాడీ షేప్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, బర్డ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ ఆ బుక్ అయితే హ్యాండీగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడేయాలని ఉండదు. ఇది అనుకోండి, ఒక కార్డు తీసుకెళ్ళిపోతాడు, పడేస్తాడు. సో మళ్ళీ మనం దాన్ని ఎత్తుక్కొని తీసుకొచ్చి, కాకపోతే ఇది స్ట్రాంగ్గానే ఉన్నాయిలేండి, అంత ఇదైపోయే కాదు. చూసారు కదా, వస్తున్నాడు, తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది కనమ టెడ్డీ బేర్. సో ఇలా ఉంటుంది అనమాట. అదే బుక్ పెట్టుకొని చెప్తే అది ఇప్పుడు అన్నీ కావాలా, ఏదో ఒకటి తీసుకో, అన్నీ తీసుకోకూడదు. కలర్ఫుల్గా ఉంటాయి, చూస్తారు, తెలుసుకుంటారు, అంటే వింటారు అని అనుకుంటాం. బట్ కలర్ఫుల్గా కనిపిస్తాయి, ఆడాలనుకుంటారు తప్పించి వినాలని చదివే అంటే మైండ్కి ఎక్కించుకునే ఇది కాదనమాట ఇవి. సో కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే. మేబీ 2 years తర్వాత అలా ఏమైనా యూజ్ అవుతాయేమో తెలీదు. బట్ 2 years లోపు ఆ బుక్స్ చదివిస్తే రోజుకు ఒక 1 month ఒక బుక్ అలా కంప్లీట్ చేసుకున్నా 2 yearsలో కంప్లీట్గా అన్నీ వచ్చేస్తాయి. ఇంక అప్పుడు ఇది అవసరం కూడా ఉండదు అనమాట. సో ఇదైతే నేను అంత సజెస్ట్ చేయను. బట్ మీకు నచ్చితే లింక్ అయితే ఇస్తాలేండి, ఫస్ట్ ట్రైలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, బట్ అంత నీడ్ అయితే కాదు. ఆబ్వియస్గా ఇవైతే చిన్నప్పుడు ఉంటాయి కదా, ఇప్పటికీ ఇష్టమే అనమాట. 3 yearsకి ఒక్కొక్కసారి ఆడుతూ ఉంటాడు. అండ్ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎందుకు మా అరుస్తున్నా చిన్నమ్మ. సో ఇవైతే ఆబ్వియస్గా పుట్టినప్పటి నుంచి చూపిస్తూ ఉంటాం కదా, చూసారుగా, ఇదైతే ఇప్పటికీ ఆడతాడు. అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తీసుకెళ్తాను, సో దట్ స్ట్రోలర్లో ఉండడానికి. ఈ మధ్య అయితే అది కూడా ఉండట్లేదండి. ఎందుకు మా అరవమాకమ్మా చిన్నమ్మ. అండ్ దాని తర్వాత ఇది యాక్చువల్లీ సెట్ వస్తుందండి, నాకు తెలిసి 5 or 6 సెట్ వచ్చింది. నేను అది కూడా లింక్ ఇస్తాను. పిల్లలకి చాలా బాగానే హెల్ప్ అవుతుంది అది ఆడుకోవడానికి, బికాజ్ పిల్లలకి సౌండ్ వచ్చేవి అవి బాగా నచ్చుతాయి కాబట్టి. దాని తర్వాత ఇది ABCDస్ది పజిల్ లా ఉంటుంది. సో నేను ఇది బాగుంటుందని చెప్పి కొన్నాను. బట్ బాగుంది, బాగోలేదని కాదు, బట్ అంత సూటబుల్ కాదు పిల్లలకి, బికాజ్ ఇది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ధర్మకోల్ లాంటిది. దీని దీని మెటీరియల్ ఏమని చెప్పచ్చు, ధర్మకోల్ లాంటిది. అంతా ఎంత కొరికినా కానీ వెళ్ళదు. బట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో డిఫాల్ట్, సో ఇది వస్తుంది కదా, ఇది ఇలా బయటకు వస్తుంది. అండ్ దీని లోపలది కూడా బయటకు వస్తుంది. సో ఇది చాలా చిన్నది, వాళ్ళు మింగారు అంటే చాలా ప్రాబ్లం అనమాట. సో అందుకని చెప్పి ఇవి మెయిన్గా నేను లోపల పెట్టడానికి నేను ఇవన్నీ సర్దేది కూడా ఇవాళ. ఇది ABCDs 1 2 3 4 0 to 9 A to Z వచ్చాయి, బాగుంది. అండ్ నేను స్టార్టింగ్లో అయితే
అన్నీ సెట్ చేసేసి అక్కడ పెట్టి ఏబిసిడి చెప్తున్నప్పుడు చూసేవాడు, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి. కాకపోతే వన్స్ మనకి పాకడం వచ్చాక ఇంకా దీన్ని అయితే వాటి ప్లేస్లో అది ఉండనివ్వడు. ఉండనివ్వడం పక్కన పెడితే ఫస్ట్ నోట్లో పెట్టుకుని కొరుకుతాడనమాట. అండ్ కొరికినా అంత రాదు అని అనుకుంటున్నాను. కాకపోతే ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదండి, అది నోట్లో పెట్టుకున్నాక తెలియకుండానే మింగేసినా కానీ చెప్పలేము కాబట్టి అవైతే అస్సలు కొనొద్దనే చెప్తాను నేను. సో ఇవన్నమాట. మెటీరియల్ బాగుంది, అంతా బాగుంది, బట్ కలర్ఫుల్గా ఉంటాయి. వీటితోనే ఆడుతూ ఉంటాడు త్రియాంశ్ అయితే, కానీ అస్సలు ఇద్దండి ఇవైతే. సో ఇందాక చెప్పా కదా కార్డ్స్ అని చెప్పి, కార్డ్స్ అన్ని లోపల పెట్టేసినట్టున్నాను. సో ఆ కార్డు పెట్టడానికి హోల్డర్ అనమాట 3 ఇచ్చారు. ఇలాగా కార్డు పెట్టి ఇది ఇదని చెప్పాలి. అసలు దీనిపైన పెట్టేంత గ్యాప్ కూడా ఇవ్వడు, 3 అని చెప్పి పడేస్తూ ఉంటాడు. సో అందుకనే అదైతే నేనైతే చెప్తున్నాగా, అదైతే అంత సెట్ కాదు ఈ ఏజ్ పిల్లలకి. బేసిక్గా కొంచెం పెద్ద 2 ఇయర్స్ పిల్లలు కూడా ఇట్లాగే ఉండొచ్చు, మేబీ 3 ఇయర్స్ అలా వచ్చి కొంచెం బాగా ఊహ తెలిసి ఇంకా అలా పడేయకూడదు, చదవాలి, ఆ ఏజ్కి వచ్చేదాకా అదంతా సెట్ కావదు. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ టాయ్స్ అండి, వాటర్ టాయ్స్. ఇది క్యూట్గా ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. ఎందుకు హెయిర్ అంతా పాడు చేసేసుకున్నావు? ఐస్ ఏమి, ఐస్ ఐస్ ఏంటిది? ఫిష్. ఇవి యాక్చువల్లీ ఇవి ఇన్ని తీసుకున్నా నేను, చాలా కలర్స్ వచ్చాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయో. దీంట్లో ఇన్నైతే వేస్ట్, మేబీ తర్వాత యూజ్ అవుతాయిలేండి, కాకపోతే ఇప్పటికైతే వేస్ట్. ఇంకా ఇది పెట్టేంత ఇది కూడా రాలేదు. నేను ఇది ఎప్పుడు తీసుకున్నానంటే 3 hours పుట్టక ముందే తీసుకున్నా. ఆ టైంలో అయితే అసలుకే పనికి రాదు చెప్పాలంటే. బట్ ఇది మంచి యాక్టివిటీ, ఫ్యూచర్లో యూజ్ అవుతుందిలేండి, ఇప్పుడైతే అంత యూజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది షేప్ది. ఇది యాక్చువల్లీ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, తెప్పించాను కానీ ఇది కొంచెం లైక్ ఇంకో 15 months అట్లా వచ్చాక ఓపెన్ చేద్దామని ఇంకా నేను ఇది ఓపెన్ చేయలేదు. సో ఇది కూడా చాలా మంచి యాక్టివిటీ అండి. దీంట్లో షేప్స్ అన్నీ ఇచ్చారు, మనం షేప్స్ అవి చెప్పి పెట్టమంటే కొంచెం 15 months అలా వస్తే ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది అండ్ కరెక్ట్గా పెట్టడానికి కూడా వస్తుంది. సో ఆ టైంలో అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే, ఇది నేను యాక్చువల్లీ ఇది కూడా ఎప్పుడో తెప్పించాను, బట్ ఇప్పటిదాకా నేను అంత ఓపెన్ చేసి ఓయ్ ఏంటి దీన్ని మొత్తం నోట్లో పెట్టుకుంటారు ఎవరైనా? సో దీంట్లో అన్నీ దొరకకపోవచ్చు ఇప్పుడు. ఇది వా నేనేం తీసుకుంటే అది కావాలి 3 hours. సో అదైతే చాలా మంచి యాక్టివిటీ, జనరల్గా అందరి ఇళ్లలో ఉంటుందిలేండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అందరు కొంటారు. సో నా సజెషన్ ఏంటంటే పెద్దవి ఉంటాయి దాంట్లో, పెద్దవి తీసుకోమాకండి, చిన్నవే తీసుకోండి. బికాజ్ 4, 3, 5 అంతే. ఇంకా పెద్దగా ఉంటాయి, సన్నగా ఉండి కొంచెం పెద్దగా ఉండి 7, 10 అలా ఉంటాయి. అన్నీ అయితే అస్సలు తీసుకోమాకండి, 3 or 5 చాలు. సో వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. అన్నీ ఉండేసరికి కన్ఫ్యూజన్ వచ్చి ఫస్ట్ పెట్టడానికి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో 3 or 5 ఉంటే కొంచెం అలవాటు అవుతుంది, ఆ తర్వాత ఇంకొంచెం పెంచుకోవచ్చు కావాలంటే. మనకు అసలు స్కూల్కి వెళ్తే అక్కడ యాక్టివిటీస్ చేపిస్తారు, సో అక్కడే ఉంటాయి, అంత నీడ్ ఉండదు. ఇది అనుకోండి ఇంట్లో సరదాగా ఆడుకోవడానికి 3 or 5 చిన్నవి స్టార్టింగ్ అలవాటు అవుతుంది. దాని తర్వాత అయితే ఇంకా పెద్దవి స్కూల్ ఆ ఏజ్కి వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. తర్వాత 3 hours ఫేవరెట్ మరి. ప్రెస్ చూడమ్మా, ప్రెస్ హియర్. నా హ్యాండిల్ ఉండేసరికి కొంచెం కష్టంగా నొక్కుతున్నాడు, కానీ ఇదైతే 3 hours ఫేవరెట్ టాయ్ అనమాట. సో అట్లా ప్రెస్ చేసుకుంటారు. స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళాడు, స్టార్టింగ్లో అయితే ఫస్ట్ అది అట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని.
ఆ సౌండ్కే అట్రాక్ట్ అయ్యి చూస్తారు. అండ్ ప్రెస్ చేయడం అనేది నేను ప్రెస్ చేయను అని చెప్పి చెప్తూ ఉండగా స్టార్టింగ్లో అంత ఇదయ్యేవాడు కాదు. బట్ నేను హ్యాండ్ పెట్టి ఇట్లా ప్రెస్ హియర్ అని చెప్పి చూపించి అలా చేసేసరికి ఒక 1 వీక్లోనే తనకి వచ్చిందనమాట ప్రెస్ చేయడం. సో తనంతా తనే ఆడుకోగలుగుతున్నాడు ఇప్పుడైతే. అండ్ స్టార్టింగ్ తీసుకున్నవి అనమాట ఇవి. నో 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 టాయ్స్ వీడియో అంటేనే పెద్ద ఇది మనకి. సో అండ్ వీటి తర్వాత నార్మల్ టాయ్స్. ఇవన్నీ నార్మల్ టాయ్స్ లేండి, జనరల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది కారు, ఇది వచ్చేసి మనకి క్యాట్ కార్ అనమాట. ఇదంటే త్రియాంష్కి చాలా ఇష్టం, 2 ఇష్టం బేసిక్గా. ఇది కాకపోతే ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట, లైక్ పుట్టినప్పటి నుంచి ఉన్నట్టుంది. కారు సౌండ్ వస్తుంది అనమాట ఇలాగా కదిపితే, ఆ సౌండ్ కోసం ఇష్టంగా చూస్తాడు. అండ్ క్యాట్ కూడా త్రియాంష్కి ఇష్టం. అండ్ ఇది వచ్చేసి పల్టీ కొడుతూ ఉంటుంది, బ్యాటరీ అనమాట. ఇలా సో ఇవన్నీ ఇంకా అంత నీడ్ అయిన టాయ్స్ ఏం కాదు, జస్ట్ ఇంకా పిల్లల కోసం తీసుకోవాలనుకుంటే తీసుకోవడమే. బట్ ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ అవ్వడానికి అంతే. దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇదైతే ఇలాంటి టాయ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా పడిపోతూ ఉంటుంది, దీన్ని ఏదో టాయ్ అంటారు, నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తురావట్లేదు. సో ఇవి బాగుంటాయి పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ ఇదేంటంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లా. సో ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో ఏంటంటే ఇది పట్టుకోవడానికి చాలా ట్రై చేసేవాడు. ఇలా పట్టుకుందాం అని అనుకునే లోపు, చిన్న చిన్న చేతులు కదా, పట్టుకుందాం అనుకునే లోపు ముందుకి వెనక్కి తిరిగిపోతూ ఉండేది. సో చాలా ట్రై చేశాడు. ఆ తర్వాత అలవాటు చేసుకున్నాడు అనమాట. ట్రై చేసి వచ్చింది. సో దీంతో కూడా బాగానే ఆడతాడు. అండ్ దీని తర్వాత నేను తీసుకున్న టాయ్స్ వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. మ్యాక్సిమం నా టాయ్స్ అన్ని ఫస్ట్ క్రైలోనే ఉంటాయి. నేను కొన్నవి ఆ స్టార్టింగ్ చూపించిన మంకీ డక్ ఇక్కడ తీసుకునేది అప్పటి నుంచి. అండ్ ఇవి వచ్చేసి 5 టాయ్స్ వస్తాయి, బస్సు, కారు, ట్రక్. సో యాక్చువల్లీ ఇలాంటి టాయ్స్ ఏం లేవన్నమాట క్రయాన్స్కి, కార్ తప్పించి. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నా నేను ఇంతకు ముందు. అండ్ దీంతో పాటు చిన్న చిన్న టాయ్స్ క్యూట్గా ఉంటాయి, ఎక్కువ కాస్ట్ కూడా లేదు, 300 సంథింగ్ అలా పడినట్టుంది. నేను లింక్ ఇస్తానండి, మీకు ఐడియా ఉంటుంది. సో ఇవి వచ్చేసి శాంతరాయం కలిగించాడు, అందుకే నేను మళ్ళీ పొజిషన్ మారింది. సో ఇవి వచ్చేసి కారు, బస్సు, సినిమా, స్కూటర్, కార్, బస్, ట్రక్, ఏరోప్లేన్. అండ్ దెన్ ఇది 2 ట్రక్స్ ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయో 6 వచ్చినట్టున్నాయి. బేసిక్గా ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, 200, 300. సో ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, ఇది యాక్చువల్లీ క్యూట్గా వెళ్తుంది అనమాట. ఇలా అనుకుంటే వెళ్తుంది, ఇలా అనుకుంటే వెళ్తుంది, నేను చూపిస్తానండి. సో ఇది ఒకటి క్యూట్గా ఉందని తీసుకున్నా, బట్ ఇదంత అవసరం లేదు. ఇవి తీసుకుంటే చాలా అసలు 5 or 6 వచ్చాయి కదా, మనం నేర్పించడానికి బాగుంటుంది వెహికల్స్. అండ్ వాళ్ళకి క్యూట్గా ఆడుకోవడానికి బాగుంటుంది. సో చాలు, అంతకుమించి అవసరం లేదు. అండ్ దీని తర్వాత కార్ కూడా ఇక్కడే ఉందిలేండి, కారు. అండ్ మిగిలినవి అయితే కొంచెం కష్టం వెతకడం. సో బేసిక్గా నేను తీసుకున్నవి అయితే ఇవే అండి, పెద్ద ఎక్కువ టాయ్స్ ఏం తీసుకోలేదు. అండ్ నేను చెప్పాను కదా, వీటిలో ఇన్ని టాయ్స్ కూడా అవసరం లేదు పిల్లలకి, చాలా మినిమల్గా వాడుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకోండి, అండ్ చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే టాయ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసేవి కూడా కాదు కాబట్టి. ఇంకా ఇలాంటివి అయితే ఇంకొక 6 months కూడా వాడు, నాకు తెలిసి 3-4 months వాడతారేమో, తర్వాత అస్సలు యూజ్ చేయరు. సో అందుకని ఇలాంటివి అయితే ఎక్కువ తీసుకోమాకండి అసలు, 1 or 2 అంతే. అండ్ కార్స్ అయితే యాక్చువల్లీ ఎందుకో తెలియదు, నేను జస్ట్ నార్మల్గా వెహికల్స్ అవి తెలుసుకోవడానికి అండ్ కొంచెం ఇలా ఆడుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను అంతే. సో ఆ తర్వాత మొన్న ప్రియాంష్ బర్త్డేకి ఎన్ని కార్లు వస్తాయో చూపిస్తాను. సో ఇదొకటి, ఇవన్నీ కూడా వాళ్ళ తాతి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో టోటల్ వచ్చి 5 అనమాట. ఎందుకు ఇన్ని తీసుకున్నారో తెలీదు, చాలా బాగుంటాయి. కానీ ఎంజాయ్ చేస్తాడు, అబ్బాయిలు కాబట్టి కార్లు బేసిక్గా ఎంజాయ్ చేస్తాడు. అండ్ నాకు కూడా చాలా ఇష్టం కార్స్ అంటే. సో ఇదొకటి. అండ్ ఇవన్నీ అయితే అవసరం లేదులేండి, జస్ట్ నార్మల్ చూపిస్తున్నాను ఉన్నాయి కదా అని. అండ్ ఇదొకటి. అండ్ దెన్ ఇదొకటి, 3rd one. ఇది వచ్చి 4th. సో ఇదేమో విజిల్ వస్తుంది అనమాట అని, అండ్ ఇది ప్రెస్ చేస్తే వెళ్తుంది. సో ఇదొకటి. అండ్ దెన్ 5th one వచ్చేసి ఇది కూడా అంతే, ఇది ప్రెస్ చేస్తే వెళ్తుంది అనమాట. ఇది ట్రైన్. సో ఈ 5 అయితే తీసుకున్నారు, బట్ ఇవి అంత నీడ్ కాదులేండి.
బట్ వాళ్ళ తాతకి గిఫ్ట్ కోసం అని చెప్పేసి 5 కార్స్ తీసుకున్నాను. సో కార్లు ఎక్కువ వచ్చేసాయి 300కి బర్త్డేకి. అండ్ దాని తర్వాత ఇవి నేను ఆల్రెడీ బర్త్డే రిటర్న్ గిఫ్ట్లో చూపించాను కదా, సో వాటిలో కొన్ని మిగిలాయి అనమాట. నేను 10 తెప్పించాను, దాంట్లో 7 8 గిఫ్ట్ ఇచ్చేసాను. ఇంకా 2 or 3 మిగిలాయి. సో ఇంకా అవి కూడా ఉన్నాయి, వాటితో కూడా ఆడుకుంటాను. రీసెంట్గా తీసుకున్న టాయ్స్ ఇవి యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకున్నా. ఆల్రెడీ మీరు ఇన్ కేస్ చూడకపోతే ఆ రిటర్న్ గిఫ్ట్ వీడియో చూడండి, దాంట్లో యూజ్ అయ్యే టాయ్స్ నేను చూపిస్తాను. అవి కూడా చాలా లైక్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ పిల్లల యాక్టివిటీకి బాగుంటాయి. సో ఆ టాయ్స్ కూడా మనం తీసుకోవచ్చు. అవైతే నేను రికమెండ్ చేస్తాను, బికాజ్ ఆ యాక్టివిటీకి వర్క్ చేస్తాయి. ఇవన్నీ కూడా బేసిక్ నార్మల్ టాయ్స్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ అంతే. ఇన్ని అవసరం లేదు, చెప్పాను కదా, ఒక 2 or 3 తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ అయితే టాయ్స్ తీసుకోకండి. ఇంకా పిల్లలకైతే మేబీ పిల్లలు అమ్మాయిలకి అయితే లైక్ కిచెన్ టాయ్స్, బార్బీ టాయ్స్ ఇలాంటివి అవసరం అయితే. ఇంకా అబ్బాయిలు అయితే ఇవే అడుగుతారు కదా, కార్లు, బస్సులు. ఇట్లా 300 వచ్చిన ఇంకో గిఫ్ట్ చూపిస్తాను నేను, బర్త్డేకి వచ్చిన గిఫ్ట్. యాక్చువల్లీ బర్త్డే గిఫ్ట్స్ అని విడిగా చేద్దాం అనుకున్నా, బికాస్ మెమరీగా ఉంటుంది అన్నట్టుగా. చూసారు కదా, దీనిపైన పడిపోతూ ఉంటాడు. ఇది యాక్చువల్లీ ల్యాప్. అసలు చూపించండి, చూపిద్దామా నాన్న, చూపిద్దాం ఒకసారి. ఇది జస్ట్ ABC 1 2 3 అంతే ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి రైమ్స్ వస్తాయి అనమాట. సో అది వచ్చి రైమ్స్ వస్తాయి అనమాట. బట్ 3 చాలా అంటే చాలా ఇష్టమైన టాయ్ ఇది, ల్యాప్టాప్. యాక్చువల్లీ ఎక్కడ ఉన్నా కానీ ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తాడనమాట. జస్ట్ యాక్టివిటీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి తప్పించి అంత తీసుకునే అంత నీడ్ అయితే లేదు. బట్ ఓకే, గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆడుకోవడానికి బాగానే ఉంది. సో ఇవ్వండి 300 టాయ్స్ అయితే. అండ్ నేనైతే కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ది వచ్చేసి టాయ్స్ మీరు కొనేవి లిమిటెడ్గా తీసుకుంటా, మంచి క్వాలిటీ తీసుకోండి. ఏది పడితే అదైతే అస్సలు తీసుకోమాకండి. కొన్ని అయితే మెయిన్గా తీసుకునేవి ఉంటాయి, అవి అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. నేను ఇక్కడ లేదు కారు. యాక్చువల్లీ ఒక కారు జస్ట్ నార్మల్గా 3 hours పుట్టక ముందు ఏదో నార్మల్ తీసుకున్నాడు హేమ్చంద్, రిమోట్ కంట్రోల్ది. అదైతే గీసుకుంటుంది అనమాట. సో అలాంటి టాయ్స్ అయితే అస్సలు తీసుకోవద్దు, అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా కోసుకుంటుంది అనమాట. సో తీసుకునే కొన్ని టాయ్స్ అన్నా నీట్గా, ఫ్రెష్గా, మంచిగా క్వాలిటీవే తీసుకోండి. ఇలాంటి టాయ్స్ అయితే అసలు ఎక్కడ ఏది తీసుకునేదే ఉండవు. సో అలాంటివే ప్రిఫర్ చేసి తీసుకొని తప్పించి మనకి బయట దొరికేస్తాయి మార్కెట్లో, అక్కడ ఇక్కడ 20 రూపీస్కి 30 రూపీస్ దొరుకుతున్నాయి, అసలు తీసుకోమాకండి. అండ్ నాకు ఇందాక కనిపించలేదండి టాయ్, ఇప్పుడు కనిపించిందని మళ్ళీ చెప్తున్నాను. సో ఇలాంటి టాయ్స్ అయితే అస్సలు తీసుకోమాకండి. యాక్చువల్లీ టాయ్ బాగానే ఉంటుంది, 300కి కూడా ఇష్టమే. అండ్ సౌండ్ వస్తుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పటికీ లాక్కొని బండి పీక్కొని తింటాడు. కాకపోతే ఇక్కడ పట్టుకున్నా గీసుకుంటుంది. మనకే గీసుకుంటుంది అంటే పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా గీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఛాన్స్ ఇవ్వడం. సో ఇదిగోండి ఈ ప్లేస్లో గీసుకునేది, ఇది గీసుకుంటుంది. కొంచెం క్రాక్ ఉంటాయి. అండ్ ఇక్కడ కానీ ఒకసారి చూపిద్దాం, ఇవి కానీ ఇప్పుడైతే నేను ఇది పడేస్తాను ఎలానో. సో అండ్ చాలా తొందరగా పాడైపోతుంది కూడా, ఇలా లాగితే తెగిపోతుంది. సో ఎందుకు ఇంకా అలాంటి తొందరగా పాడేది కానీ గీసుకునేవి కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి టాయ్స్ అయితే అస్సలు తీసుకోమాకండి. ఇంకా ఇప్పుడైతే దీన్ని దాచిపెట్టాలి 300కి కనిపించకుండా. సో ఇదైతే పడేస్తాను మ్యాక్సిమం. ఎలాగో పాడైపోయింది, ఉన్న దగ్గర నుంచి దాన్ని పట్టుకొని పీక్కొని అది గీసుకునేదాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఆల్రెడీ ఒక కట్ అయితే అయిందనమాట హ్యాండ్కి. అండ్ దాని తర్వాత ఇంకొక టిప్ వచ్చేసి, మీకు ప్రతి చోట ఇప్పుడు టాయ్ లైబ్రరీస్ అయితే చాలా ఉంటున్నాయి. లండన్లో అయితే ఎక్కువే ఉంటాయి. అండ్ నేను ఇండియాలో కూడా చూసాను, హైదరాబాద్లో అలాంటి మెయిన్ సిటీస్లో అయితే టాయ్ లైబ్రరీస్ ఉంటున్నాయి. సో అక్కడ టాయ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో బట్టలు అయితే వేరే వాళ్ళ యూస్ చేయడానికి ప్రాబ్లం, కానీ టాయ్స్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. చాలా టాయ్స్ ఉంటాయి, పెద్ద టాయ్స్ కూడా దొరుకుతాయి అక్కడ. నేను మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను నేను తెచ్చిన టాయ్స్ అవి. సో కాకపోతే టాయ్స్ తెచ్చాక ఒకసారి శానిటైజ్ చేయడం కానీ, లేదంటే వాష్ చేసేయండి, లేదంటే ఒక్కసారి శానిటైజర్ ఏదైనా ఉంటే స్ప్రే చేసి కొద్దిసేపు బయట వదిలేసి ఆ తర్వాత యూజ్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే పిల్లలు వాడేది కాబట్టి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు. సో అటు నుంచి ఇటు ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా. సో నేను ఇది చెప్పేది, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. చక్కగా టాయ్స్ అయితే ఎక్కడైనా 3 స్మాల్ టాయ్స్ 1 బిగ్ టాయ్ ఇస్తారండి. నేను హైదరాబాద్ అలాంటి బిగ్ సిటీస్లో కూడా విన్నాను. సో అదైతే చాలా బెస్ట్. అండ్ తర్వాత బుక్స్
బుక్స్ కూడా మనం అన్నీ బుక్స్ కొనాలి అనేది ఏమి ఉండదు. స్టోరీ బుక్స్ ఇలాంటివి నేను ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నా. బట్ ఇక్కడ దగ్గరలో లైబ్రరీస్ అవి ఉంటాయి. సో ఇండియాలో కూడా ఉన్నాయి లైబ్రరీస్, అక్కడ ప్రిఫర్ చేయండి. టాయ్ లైబ్రరీస్, కిడ్ లైబ్రరీస్ ఉంటాయి. సో అక్కడ మంచిగా బుక్స్ తీసుకోండి. నేను తర్వాత బుక్స్ అయితే కొన్ని తీసుకుందాం అనుకుంటున్నా, స్టోరీ బుక్స్ అవి. సో ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది నేను తర్వాత తీసుకున్నాక నేను కన్ఫామ్గా చూపిస్తాను మీకు కూడా. సో బుక్స్ అయితే అలా తీసుకోండి, బుక్స్, టాయ్స్. అంతేగాని అనవసరంగా కొని మనీ వేస్ట్, అండ్ పిల్లలు యూజ్ చేసేది తక్కువ కాబట్టి మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్తున్నాను అంతే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. ఎంత లెంత్ వస్తుందో నాకు తెలియదు. మా బుడ్డోడు మధ్యలో దీంతోనే సరిపోయింది, నేను సర్దింది లేదు ఏం లేదు. ఇప్పుడు కూర్చొని మొత్తం సర్దుకోవాలన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ అలానే చాలా యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నా. అండ్ ఫ్యూచర్లో కూడా నేను ఇంకా టాయ్స్ గురించి చెప్తాను, అండ్ అలానే బుక్స్ గురించి కూడా చెప్తాను. ఇంకా త్రియాంష్కి సంబంధించిన చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎంతవరకు యూజ్ అయింది అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.